హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి టమాటో బాత్ అండి. జనరల్గా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో ఎక్కువ మంది లైక్ చేయనిది ఉప్మా కదా. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో టమాటా బాత్ని పర్ఫెక్ట్గా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఉప్మా అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. లేట్ చేయకుండా తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఆ ప్యాన్లో 6 to 7 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. 3 to 4 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మీరు నెయ్యి బాగా ఇష్టపడి తినేవాళ్ళైతే ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత 4 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలను యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. 2 to 3 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పును యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ సాయమినపప్పును యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలను యాడ్ చేసుకోవాలి. అన్నీ కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. జీడిపప్పులను యాడ్ చేసుకోవాలి. మీకు ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం యాడ్ చేసుకోవాలి. 4 నుండి 5 పచ్చిమిరపకాయలు 2 ముక్కల కింద చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయని స్లైసెస్ కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకును యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకున్న తరువాత 3 నుంచి 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని యాడ్ చేసుకోవాలి. 3 టమాటాలను యాడ్ చేసుకోవాలండి. చిన్నవి అయితే 4 వరకు యాడ్ చేసుకోవాలి. మీడియం సైజ్ టమాటాలు అయితే 3 యాడ్ చేసుకోండి. టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీరు మీ రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. వన్ 4 టేబుల్ స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి. పసుపు ఉప్పు కూడా బాగా కలిసేలాగా కలుపుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. 1 గ్లాస్ బాంబే రవ్వకి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తరువాత ఒకసారి అంతా బాగా కలుపుకొని దానిపైన ఒక మూతని వేసుకొని వాటర్ బాగా మరిగేంత వరకు ఉడికించుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో వాటర్ టేస్ట్ చూసుకుని మళ్ళీ యాడ్ చేసుకోవాలండి. మీ రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా బాంబే రవ్వని యాడ్ చేసుకోవాలి. బాంబే రవ్వని
ఒక్కసారిగా వేసుకోకూడదు. అలా వేసుకుంటే బాంబే రవ్వ ఉండల కింద ఉండిపోతుందండి. అందుకని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కదుపుకోవాలి. బాంబే రవ్వ యాడ్ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే బాంబే రవ్వ వేస్తున్నప్పుడు వాటర్ పైకి చింది మన మీద పడుతుందండి. అందుకనే ఖచ్చితంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా రవ్వని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఎక్కడా కూడా ఉండ అనేది లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. మీరు నెయ్యిని ఎక్కువ ఇంట్రెస్ట్గా తినే వాళ్ళైతే 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. లేదు అంత ఇంట్రెస్ట్ ఉండదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా రుచి పెరుగుతుందండి. చాలా కమ్మగా ఉంటుంది. రవ్వ అంతా యాడ్ చేసుకొని నీట్గా కలిపేసుకున్న తరువాత ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి. కొంతమంది ఉప్మా లూజ్గా ఉంటే తినటానికి ఇష్టపడతారు కదా. అలా కావాలి అనుకుంటే మాత్రం వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు ఒక గ్లాస్ బాంబే రవ్వకి 2.5 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలండి. 2.5 లేదా 3 గ్లాసుల వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా చేసుకుంటే సరిపోతుందండి. ఉప్మా లూజ్గా కావాలి అనుకున్న వాళ్ళకి ఆ విధంగా వస్తుంది. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా టమాటా బాత్ రెసిపీ రెడీ అయిపోయింది. ఒక్కసారి ఈ స్టైల్లో ఉప్మాని చేసుకుని చూడండి. అస్సలు ఉప్మా తినని వాళ్ళు కూడా వదిలిపెట్టరు, మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చండి. నా ఛానల్ని సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.